ఓహ్! ఇక్కడున్నావా? నేను వెతుకుతున్నాను. ఏంటి స్నేహ నన్ను వెతుకుతున్నావా? ఏమైందసల? ఏమైందా? హా! ఏం అవ్వలేదు. మొన్న నీకు చెప్పాను కదా! మన లైఫ్ కంటా తన లైఫ్ చాలా బాగుందని. దాని గురించి నువ్వేమన్నావు? ఒక కథ చెప్తాను. ఆ కథ ద్వారాగా నువ్వు మార్చుకుంటావు నీ మైండ్‌సెట్ అన్నావా లేదా? అలాంటిది అప్పుడు చెప్తున్నాను నీ కథ ఇప్పటి వరకు చెప్పలేదు. నాతో పాటు మన వ్యూవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. నువ్వేమొచ్చో నీ వర్క్ చేసుకుంటున్నావు. ఇది ఎంతవరకు న్యాయం? ఓకే. ఓకే. కూల్. ఎందుకిప్పుడు నాతో వాదిస్తున్నావు? చెప్తాను. చెప్పనని అనలేదు కదా! సరే. నువ్వు ఇంకో మా సరే చెప్తాను. ఓకేనా? సో, హాయ్ అండి. అమ్మ బాబోయ్! హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సంతోషి డ్రీమర్ టు ర్యాంక్ అప్. సో, నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నానండి. ఏంటో తెలుసా ఆ కథ? మనకంట మన లైఫ్ కంట కొంత లైఫ్ ఇలా ఉంది, అలా ఉంది చాలా వరకు అనుకుంటాం. సో, అలా అనుకుంటే ఏమవుద్దో ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. సో, ఇంక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సో, కథలోకొచ్చేసరికి ఒక కాకుంది. ఆ కాకి ఏడుస్తూ ఉందనమాట. సో, అది ఏడుస్తూ ఉంటుండగా దాని కన్నీళ్ళనేవి ఒక ఋషి మీద పడతాయి. సో, ఆ ఋషి పైకెత్తి చూస్తే కాకిని అడుగుతాడు. "ఏమైంది? ఎందుకిలా ఏడుస్తున్నావు?" అంటే ఇలా చెప్తదనమాట. "నాకు నా లైఫ్ కంటా హ్యాపీగా నేను లేను. అసలు ఏంటి ఇది" అని అంటే అప్పుడు ఋషి అంటాడు, "ఏం లేదు అలాగనుకోకూడదు. నీ లైఫ్ కంటా హ్యాపీగా ఉండదు. సో, అలా అనుకోకు" అనంటే కాకి మాత్రం వినదనమాట. లేదు అలా కాదు, ఇలా కాదని ఇలా ఇస్తుంటే సరే ఋషి అన్నారు, "సరే నువ్వు ఎలా మారాలనుకుంటున్నావు? అలాగే నేను మార్చేస్తాను. నా శక్తిని ఉపయోగించి చెప్పు" అని అడగ్గా, కానీ నువ్వు ఆ పక్షిలా మారక్కనే ముందు ఆ పక్షి దగ్గరికి వెళ్లి తను హ్యాపీగా ఉందా లేదో కూడా అడగాలి అని అన్నారు. అయితే అప్పుడు కాకన్నది, "ఖచ్చితంగా. అయితే నేను హంసలా మారాలనుకుంటున్నాను." సో, అనంటే అప్పుడు ఋషి అన్నాడు, "సరే నేను చెప్పిన విధంగా వెళ్లి అడుగు" అనంటే అప్పుడు ఈ కాకి హ్యాపీగా ఫీల్ అయ్యి హంసల కొనల దగ్గరికెళ్ళింది. అప్పుడు హంసను చూసి, హంస నువ్వు చాలా అందంగుంటావు. అంతే కాకుండా తెల్లగా, నాజూగ్గా చాలా బావుంటావు. అంతే కాకుండా నీ మీద పాటే ఉంది. వయ్యారి బామ్మ నీ హంస నడక అంటూ ఇలాంటి పాటలు కూడా నీ మీదున్నాయి. నువ్వే కదా అంత మంచి నీ లైఫ్ అంత హ్యాపీ కదా అని అడిగితే హంస అన్నది, "హా! పాటలేం కర్మ రాతలైనా రాస్తారు. అవన్నీ కాదు. నా లైఫ్ ఏం అంత హ్యాపీగా లేదు. మేమెప్పుడు చూసినా ఇక్కడే కూర్చోవాలి, ఇక్కడే తిరగాలి. ఎవరో ఒకళ్ళొస్తే నన్ను ఎత్తుకెళ్ళిపోతారు. ఇలా తను హ్యాపీగా లేదనేసి ఏవో చెప్తది. అప్పుడు కాకంటది, "ఏంటి? అవునా? అయితే నీ దృష్టిలో ఎవరు హ్యాపీగా ఉంటారు ఏ పక్షి?" అని అడగ్గా తను చెప్పింది, నాకంట రామచిలుక చాలా అందంగుంటుంది. పచ్చ రంగులో బావుంటుంది అని అనగా, అప్పుడు వెంటనే కాక ఆలస్యం చేయకుండా వెళ్లి రామచిలుక దగ్గరికెళ్ళిపోయింది. రామచిలుక దగ్గరికెళ్ళిపోయి, "రామచిలుక నువ్వు చాలా అందంగుంటావు. అంతే కాకుండా చిలక కొట్టిన జాంపండులా ఉంటావు. ఐ మీన్ చిలక కొట్టిన జాంపండు అని కూడా అంటారు. సో, నువ్వు చాలా బావుంటావు కదా! నువ్వు హ్యాపీగా ఉంటావు కదా!" అని అంటే, దానికి రామచిలుక అంటుంది, నేనా? హ్యాపీగుండడమా? లేదు. నాకంటా హ్యాపీగా ఉన్న పక్షులున్నాయి. అసల ఎప్పుడు ఎవరు ఎటువైపు నుంచి తి పట్టుకొని నన్ను బంధిస్తారో అన్ మెయిన్ అయితే ఈ మనుషులు చూస్తే మరీ భయమేస్తుంది. నన్ను వెళ్లి తీసుకొచ్చి వాళ్ళ భాష నాకు నేర్పించి నాతోనే మళ్ళీ ఆ మాటలు వినాలనుకుంటారు. ఇదెక్కడ గొడవరా బాబు! అందుకే నా లైఫ్ అంతేం బాగోదు అని అనగా, అప్పుడు కాకి ఏంటి దీని లైఫ్ కూడా బాగోదా? అయితే సరే అయితే. నీ దృష్టిలో ఏ పక్షి బావుంటుంది, హ్యాపీగా ఉంటుందంటే, దానికన్నది అప్పుడు కోడి చాలా బావుంటుంది. ఎందుకంటే, దాన్ని అందరూ కాపాడుతూ ఉంటారు. అంతే కాకుండా హ్యాపీగా ఉంటది అనంటే, అప్పుడు కోడి దగ్గరికెళ్ళింది. అప్పుడు కోడినడిగితే, సో, అప్పుడు కోడి గూడా ఒకే ఆన్సర్ ఇచ్చింది. ఏంటి నేనా? ఎప్పుడు ఎవరు వచ్చి నన్నెత్తుకెళ్ళిపోతారని నేను భయపడుతుంటే, నువ్వొచ్చి ఈ ప్రశ్న అడుగుతావా? అని అడగగానే, అయితే నువ్వెవరి గురించి అనుకుంటున్నావు అని అడిగింది. అప్పుడు దానికి పీకాక్ నెమలి చూడు ఎంత అందంగుందో! ఎంత చక్కగా ఇలాగా ఆహ్, తన ఫెదర్స్ నిప్పేసి ఎంత భలే ఉంటది కదా! అందుకే నాకు తెలిసి నెమలే. నువ్వు నెమలి దగ్గరికెళ్లి అడుగు అని అనగానే అప్పుడు కాకి అప్పుడు నెమలి దగ్గరికెళ్ళింది. అప్పుడు నెమలినడిగింది. నెమలి నువ్వు చాలా అందంగుంటావు. నువ్వు ఉన్నంత హ్యాపీగా ఎవరు ఉండరు కదా! అని అడిగేసింది. అప్పుడు నెమలి నేనైతే హ్యాపీగా లేను.
ఎప్పుడు చూసినా నా రెక్కల్ని తీసుకెళ్ళి పుస్తకాల్లో పెట్టేసుకుంటున్నారు చాలా మంది. నేనెలా హ్యాపీగా ఉంటున్నానని అడిగితే, నువ్వు కూడా హ్యాపీగా లేవా అని అంటే, అవును నేను హ్యాపీగా లేను. కానీ నాకంటా హ్యాపీగా ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? అది నువ్వే అని అడగ్గా కాకికి, ఏంటి నేను అందరికంటే హ్యాపీగా ఉంటానా? ఏమంటున్నావు నువ్వసల? అని అడగ్గా, అవును నీకంటా హ్యాపీ లైఫ్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఎందుకో తెలుసా? నీ గురించి ఒకళ్ళు పట్టించుకోరు. ఒకళ్ళు నువ్వు తిన్నావా, ఉన్నావా అని తెలీదు. ఎక్కడ ఏ తిండి దొరికితే హ్యాపీగా ఫ్రీగా తినగలుగుతావు. అంతేకాకుండా నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రీగా ఉంటావు. నీ అంత హ్యాపీనెస్ ఎవ్వరికీ లేదు. అని అనగానే కాకి, ఏంటి నిజమా అని అంటే, అవును నీ అంత హ్యాపీనెస్ ఎవ్వరికీ లేదు అనగానే కాకి అప్పుడు రియలైజేషన్ కలుగుతది. ఏంటంటే, అవునా! నాకంటే ఎవరు హ్యాపీగా లేరా అని రియలైజేషన్ కలిగి ఋషి దగ్గరికెళ్తది. అప్పుడు ఋషి అంటాడు, సరే హంసలా మార్చేయమంటావా? అనేసి అంటే, వద్దు మహాప్రభు నాకు హంసలా కాదు కదా ఏ పక్షిలాగా ఉండాలనుకోవట్లేదు. నాలాగా నేనే ఉంటే చాలు. ఎప్పుడు కూడా మన లైఫ్ ఎలా ఉంటుందో అది ఫీల్ అయితే చాలు అని ఇప్పుడు అర్థమైంది. నాకైతే ఇంకా ఏ పక్షిలా వద్దు అని అనేసిందనమాట. సో ఈ కథ ద్వారాగా మీకు ఖచ్చితంగా ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఈ కథ మీకు నచ్చినట్టుగా అనిపిస్తే, అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ కూడా నచ్చినట్టు అనిపిస్తే, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థాంక్స్ చెప్తూ, ఏవైనా మిస్ చేసున్ని, ఏవైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ఇంప్రూవ్ చేసుకుంటున్నా. అలాగే మీకు ఫర్దర్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ 10th ఇంటర్ వాళ్ళ గురించి ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. లేట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని వర్క్స్ ఉండడం వల్ల. సో వారానికి ఒక వీడియో ఖచ్చితంగా వచ్చేలా ప్లాన్ చేస్తాను. సో థాంక్ యూ ఫర్ వాచింగ్.